And in this morning, if God is looking for someone, దేవుడు ఎవరి కొరకైనా చూస్తే, He is not who will dwell with sin, పాపములో నివసించేవాడు కాదు, who will play with sin, పాపంతో ఆటలాడుకునేవాడు కాదు, who will visit sin once in a month. నెలకు ఒకసారి పాపాన్ని దర్శించి వచ్చేవాడితో కాదు. He is looking for the one who will kill sin. పాపమును చంపే వాడి కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. Who will not tolerate sin even 1%. 1% కూడా పాపమును సహించలేని వాడు. If my heart is 99% holy, ఒకవేళ నా హృదయం 99% పరిశుద్ధంగా ఉంటే, and 1% sin, 1% పాపం ఉంటే, will God accept me? దేవుడు నన్ను అంగీకరిస్తాడా? Oh God, దేవా, I have been believer. నేను విశ్వాసినయ్యా. Only 99%. 99% పరిశుద్ధుడిని, 1%. కేవలం 1%. Please accept me. నన్ను అంగీకరించయ్యా. I am from a greatest church. గొప్ప సంఘ విశ్వాసిని. I am the son and daughter of this pastor. పలానా దైవజనుడి, దైవజనురాలి కూతుర్ని, I am the wife and husband of the grandparents of a great pastors. గొప్ప దైవజనుడి యొక్క మనవరాల్ని, మనవడిని నేను. I have come from the lineage of a priesthood. యాజకత్వపు వంశావళిలో నుండి వస్తూ ఉన్నాను. Oh God, దేవా, only 1%. ఒకే 1%. Please forgive me. దయచేసి క్షమించు. Our God says, దేవుడు అంటాడు, I am holy నేను పరిశుద్ధుడనై and ye be holy, మీరును పరిశుద్ధులై ఉండండి. and I will give thy holy judgment. ఆయన తన పరిశుద్ధమైన తీర్పును ఇస్తాడు. The reason I am emphasizing on sin పాపము మీద నేను ఎక్కువగా ఒత్తి పలకడానికి గల కారణం, is the Lord has shown His grieving heart to me. దేవుడు తన యొక్క వేదన పడే, దుఃఖపడే హృదయాన్ని నాకు చూపించాడండి. And when God reveals that heart to us, ఆ హృదయమును దేవుడు మనకి బయలుపరిచినప్పుడు, you will not only sin, నువ్వు పాపం చేయడం మాత్రమే కాదు, you will not only hate to sin, పాపమును ద్వేషించడం మాత్రమే కాదు, you will not only hate to the sin of others, ఇతరులు చేసే పాపమును ద్వేషించడం మాత్రమే but you కాదు, will start praying for the others who would have committed sin. పాపము చేసేటటువంటి వారి కోసం కూడా ప్రార్థన చేయడం మొదలు పెడతావు.